నమస్కారం. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుతో పాటుగా సూర్యనారాయణమూర్తికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైన మాసం అని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. మార్గశిర మాసంలో సూర్యభగవానుడు అంశుమాన్ అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. అంశుమాన్ అంటే అర్థం ఏంటంటే కిరణ వ్యాపకుడు అని అర్థం. అంటే మార్గశిర మాసంలో భూమి మీద తన కిరణాలను ఎక్కువగా వ్యాపింపచేసి చలి నుంచి ప్రజలందరినీ కాపాడతాడు కాబట్టి సూర్యుడికి అంశుమాన్ అనే పేరుంది. మార్గశిర ఆదివారం సందర్భంగా ఆదివార వ్రతాన్ని ఆచరించినట్లయితే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల ప్రమోషన్లు తొందరగా వస్తాయి, రాజకీయాల్లో పదవులు తొందరగా వస్తాయి, పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సమకూరుతాయి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ మార్గశిర ఆదివార వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే మీ గృహంలో పూజ గదిలో సూర్యుడు 7 గుర్రాల మీద సంచరిస్తున్న చిత్రపటాన్ని ఉంచాలి. ఒకవేళ చిత్రపటం అందుబాటులో లేకపోతే తమలపాకు మీద తడిగంధంతో గుండ్రంగా ఒక రూపు గీసి దాన్ని సూర్యుడి స్వరూపంగా భావించుకోవచ్చు. చిత్రపటం ఉంటే మాత్రం ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరణ చేసి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో ఆ చిత్రపటానికి అర్చన చేయాలి. చిత్రపటం లేని వాళ్ళు తమలపాకు మీద తడిగంధంతో గుండ్రంగా గీసిన రూపుకి ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో అర్చన చేస్తూ ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ఇది మంత్రం. ఈ మంత్రం చదివి అర్చన చేశాక సూర్యుడి ప్రీతి కోసం గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మార్గశిర ఆదివారం సందర్భంగా సూర్యుడిని పూజించే వాళ్ళు ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కలశం పక్కనే సూర్యుడి చిత్రపటానికి కానీ తమలపాకు మీద తడిగంధంతో గీసిన రూపుకు కానీ అర్చన చేసినట్లయితే దీన్ని మార్గశిర ఆదివార వ్రతము అనే పేరుతో పిలుస్తారు. మామూలుగా సూర్యుడి చిత్రపటానికి అర్చన చేస్తే సూర్య అర్చన అంటారు. అలా కాకుండా ఒక రాగి చెంబు తీసుకొని దానిలో నీళ్లు పోసి ఆ నీళ్లలో పసుపు, కుంకుమ అక్షింతలు వేసి కొన్ని మామిడాకులు ఉంచి కొబ్బరికాయ ఉంచి ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కలశం పక్కనే సూర్యుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి అర్చన చేస్తే దీన్ని మార్గశిర ఆదివార వ్రతము అనే పేరుతో పిలుస్తారు. మార్గశిర ఆదివార సూర్యుడి అర్చన కంటే మార్గశిర ఆదివార సూర్యుడి వ్రతం ఇంకా ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి వీలైతే ఒక కలశం ఉంచుకొని సూర్యార్చన చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. మార్గశిర ఆదివారం సందర్భంగా పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థాలు ఆహారంగా స్వీకరించినట్లయితే దీన్ని మార్గశిర ఆదివార వ్రతం అనే పేరుతో పిలుస్తారని, దీనివల్ల సంపూర్ణంగా జాతకపరమైన రవిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి మార్గశిర ఆదివారం సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. సమస్త శుభాలు చేకూరాలంటే మార్గశిర ఆదివార వ్రతాన్ని ఆచరించిన లేదా మార్గశిర ఆదివారం సందర్భంగా సూర్యుడి అర్చన చేసిన, సూర్యుడిని పూజించే సమయంలో ఏ మంత్రాన్ని స్మరించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః మంత్రజపం చేయండి. సూర్యుడి అనుగ్రహం ద్వారా ప్రమోషన్లు తొందరగా సిద్ధింపజేసుకొని రాజకీయాల్లో అధికార పదవులు పొంది పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా అందిపుచ్చుకొని విశేషమైన ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. స్వస్తి.